రైట్. ఇప్పుడు వరకు అయితే మనం ఇరాన్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండిందో చూసాము. అక్కడ వార్ కి సంబంధించిన అటాక్ కి సంబంధించిన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. కానీ ఇరాన్ చెప్పినట్టుగానే నిజంగా మేము తిరగబడతాము, బీ రెడీ అని ఇజ్రాయెల్ కి ఇచ్చిన వార్నింగ్ అది నిజం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. కానీ ఇంత షార్ట్ టైమ్ లో వాళ్ళు తిరుగుబడతారని అనుకోలేదు. ఇజ్రాయెల్ లో అయితే సైరన్ మోత మోగడం స్టార్ట్ అయిపోయింది. సో చూడాలి ఇరాన్ ఎలాంటి దాడులు చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కలీగ్ సోని అందిస్తారు. సోని. మొత్తానికైతే చూస్తున్నాం, ఇజ్రాయెల్ ఎటు చూసినా అయితే సైరన్ల మొత్తం అవుతుంది. పశ్చిమాసియా మరోసారి భీకర రణక్షేత్రంగా మారింది. ఇక ఇరాన్ పై అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. దీంతో ఇరాన్ కూడా పెద్ద దాడులకు దిగింది. ఇక దీంతో యుద్ధ రంగంగా అయితే మారిందని చెప్పాలి. ఒకవైపు ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ ముప్పేట దాడులు నిర్వహించింది. ఇక దీంతో నిప్పుల వర్షంలో టెహ్రాన్ ఖాళీ బుగ్గవుతుంది. ఇక ఈ దాడులతో ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. తొలుతైతే టెహ్రాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇక ఇరాన్ సైనిక స్థావరాలను కీలక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపింది. మనం బ్రేకింగ్ విజువల్స్ చూస్తున్నాం. అంతలోనే అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఇక వాయు సముద్ర తలాల నుంచి ఇరాన్ పై క్షిపణులను ప్రయోగించింది. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా దాడితో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి చర్చిద్దాం. బండారు రామ్మోహన్ గారు మనకి జూమ్ కాల్లో యాడ్ అవుతున్నారు. మనం కోటేశ్వరరావు కూడా మనకి యాడ్ అవుతున్నారు. నమస్తే అండి. మొత్తానికి చూస్తున్నాం, మనం విజువల్స్లో చూడొచ్చు, ఇజ్రాయెల్ అయితే ఎటు చూసినా అయితే సరైన మోత మోగుతుంది. మొత్తానికైతే ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని అయితే మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఫర్దర్గా నెక్స్ట్ ఏం జరగనుంది అంటే ఇజ్రాయెల్ వార్ సైరన్ల మోగిస్తుంది. మరి ఈ నేపథ్యంలో అయితే ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా ఇజ్రాయెల్ వార్ సైరన్లను మోగిస్తుంది. నెక్స్ట్ పెంకపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. చూస్తున్నాం మనం, ఇజ్రాయెల్ ఎటు చూసినా అయితే సైరన్లు మోగుతున్నాయి. ఇక ఇరాన్ పై అయితే ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఏంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఫర్దర్ గా ఏం జరగబోతుంది, ఏంటి నెక్స్ట్ చెప్పలేము. ఇది ఎంతవరకు సీరియస్ గా అమెరికా తీసుకెళ్తాది. ఇజ్రాయెల్ నాయకత్వానికి తెలుసు ఇలాంటి ట్రబుల్ వస్తే ఇది ఆగదు, బాంబులు పడతాయి, మిసైల్స్ పడతాయి. ఎంతవరకు వెళ్తుంది? మూడు పార్టీల మధ్యన ఏమైనా అండర్స్టాండింగ్ ఉన్నదా? కొద్దిగా యుద్ధం చేసాక ఆగుతాం, లేకపోతే అసలే ఆగిపోయినట్టుగా ఉంటుందా? ఇది చూడాలి. ఇరాన్ చాలా వరకు వాళ్ళకి మిసైల్స్ అంతా పోగు చేసుకున్నారు, డ్యామేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదే ఇది అమెరికాకి తెలీదా? వాళ్ళ సైన్య అథారిటీస్ అన్నీ తెలుసు, వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి మిసైల్కి తప్పితే అన్నీ తెలుసు, అన్నీ లెక్కలు వేసుకుంటారు. మనం చూడవలసినది ఏమవుతుందో చూడాలి. ఒక్కోసారి కాగితం మీద ఇరాన్ చాలా తక్కువ ఇజ్రాయెల్ మీద అమెరికా మీద, కానీ ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి ఇరాన్కి? ఇరాన్ కూడా ఒక చిన్న విషయం అందరూ మర్చిపోతారు. ఇప్పుడున్న ప్రభుత్వం భారతదేశానికి చాలా ట్రబుల్ చేస్తూ వచ్చింది 45 సంవత్సరాలు. కానీ అది కూడా భారతదేశం లాగా, భారతదేశం అంత కాకపోయినా 2000-3000 సంవత్సరాల హిస్టరీ ఉన్నది. తక్కువ జనం కాదు, తక్కువ నాలెడ్జ్ కాదు, ఆ హిస్టరీ ఉన్నది. వాళ్ళు ఎప్పుడు అదే అంటారు ఇరానియన్స్, మేము నిన్న మొన్న రాలేదు, 3-4 సంవత్సరాలు బట్టి ఉన్నాం అని పర్షియన్స్. సో చూడాలి. యుద్ధం చదివింది అవ్వలేదు అనుకోలేదు, ఎప్పుడు అనుకున్నాను కూడా. నా పర్సనల్ వ్యూ ఏంటంటే అప్పుడే లేదు అంటారు, సడన్గా స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక పెద్ద స్టెప్. తప్పకుండా ఇది ఏదో రకంగా డిసైజివ్గా అవుతుంది అనుకుంటాను. తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఈ అవకాశాన్ని వాళ్ళు వాడుకోవటానికి చూస్తారు. ఎంతవరకు ఇరాన్ అటాక్ చేస్తారు. కనపడింది ఏంటంటే చైనా బాగా సాయం చేస్తుంది, ఇంటెలిజెన్స్ అంతా ఇస్తుంది, కానీ సరిపడుతుందా? అమెరికా నాయకులు అంత తెలివి తక్కువగా యుద్ధానికి వచ్చారా? ఇన్ని కొంచెం ఆబ్వియస్ ఆన్సర్స్ ఉండినా, కనపడే జవాబులు ఉండినా మనం వెయిట్ చేసి చూడాలి ఏ రకంగా మలుపు తిరుగుతుందో. కానీ ఇది ఒక పెద్ద స్టెప్ మిడిల్ ఈస్ట్కి. ఇరాన్ ఈ దెబ్బతో ఆగుతుందా, లేకపోతే ఇంకెవరు ఇరాన్ జోలికి రారా? యాటమ్ బాంబ్ అనేది చేసుకుంటారా? చాలా దగ్గరగా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి దీనికి, ఈ యుద్ధం మీద. ఇది పక్కన ఉన్న దేశాలు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఈ యుద్ధం, కానీ బయట యుద్ధం అక్కర్లేదు అంటున్నారు. సో ఇరాన్ ఇప్పుడు టార్గెట్. ఇన్ని రోజులు మేము చాలా బలంగా ఉన్నాం, మేము ఊరుకోమన్నారు. ఎంతవరకు అది సాధిస్తారు అది చూడాలి.
టెక్నాలజీతో అమెరికా ఇజ్రాయెల్ ఆప్ చేస్తారా? చాలా పెద్ద ప్రశ్న ఇది, సింపుల్ ప్రశ్న కాదు.